రాక్షస వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ రాక్షసులు కాలేరు. దానికి ఉదాహరణనే విభీషణుడు. విభీషణుడు యొక్క అన్న రావణాసురుడు, తమ్ముడు కుంభకర్ణుడు, అక్క శూర్పణఖ. ఈ యొక్క రాక్షస వంశంలో పుట్టినా కూడా విభీషణుడికి ఎలాంటి రాక్షస సంబంధించిన ఆలోచనలు కానీ బుద్ధి కానీ లేదు. విభీషణుడు ఎప్పుడూ కూడా ధర్మం వైపే ఉంటాడు. అందుకే రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకొచ్చినప్పుడు దానికి అడ్డు తగిలింది విభీషణుడే. ఇలా విషయంలో అడ్డు పడుతున్నాడని రావణాసురుడు తన యొక్క రాజ్యం నుంచి విభీషణుడిని బయటికి పంపించేసేస్తాడు. అప్పుడు విభీషణుడు తన రాజ్యాన్ని వదిలి శరణాగతి అని అంటూ శ్రీరాముల వారిని కలవడానికి వస్తాడు. దీన్ని సుగ్రీవుడు ఈ యొక్క విభీషణుడిని చూసి రావణాసురుడు తమ్ముడు కనుక రాముల వారి దగ్గర రావడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఏదో ఒక మాయతో వచ్చాడనే ఆలోచనలో ఉంటారు. దీని యొక్క సూక్ష్మంగా గ్రహించిన వ్యక్తులు ఇద్దరు, శ్రీరామచంద్రుడు తరువాత ఆంజనేయ స్వామి. వీళ్ళు ఇద్దరు విభీషణుడి యొక్క మర్మజ్ఞానాన్ని కనుక్కొని వీళ్ళు మంచి ఉద్దేశంతోనే వచ్చాడు అని గ్రహిస్తారు. విభీషణుడు తన వంతు కృషిగా రావణ సంహారానికి ఏమేం చేయాలో అన్ని శ్రీరాముల వారికి తోడ్పడుతూ తన వంతు కృషిని నెరవేర్చాడు. సీతమ్మ వారిని ఎలాగైనా సరే రావణాసురుడి నుంచి బయటికి తీసుకురావాలనేదే విభీషణుడి యొక్క ముఖ్య ఉద్దేశం. శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తర్వాత విభీషణుడికి లంకాధిపత్యాన్ని ఇస్తారు. అప్పుడు విభీషణుడు తన యొక్క బాధ్యతలను తీసుకొని లంకను ధర్మపథంలో నడిపిస్తాడు.